యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు శిలువ మార్గము, ఆయన శ్రమలను ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయన మాటలను మనము ధ్యానించుకుందాం. యెషయా 53. మేము తెలియజేసిన సమాచారము ఎవడ నమ్మను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలను, ఎండిన భూమిలో ముడిసిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూసి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతేమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమనొందిన వాడుగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడి పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొడిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడునను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో నీ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనుడితో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థబలిగా చేయగా అతని సంతానము చూసెను. అతడు దీర్ఘాయుష్మంతుడవును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వ్యాధులను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పెంచి పెట్టెదను. ఘనుడితో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనను. ఎలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమం చేయవారితో ఎంచబడిన వాడయ్యాను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత నలిగిపోయారో, ఎంత శ్రమను అనుభవించారో ఆయన మాటలను ప్రతిరోజు ధ్యానించుకొని ఆయన మార్గంలో మనం నడుద్దాం. ఆయనను ధరించుకొని ఈ లోకంలో బ్రతుకుదాం. ఈ లోకంలో మనకు శ్రమలు విస్తరిస్తాయి. మనం ఈ లోకంలో దేనికి ఎవరికి భయపడకుండా మన శరీరం కృషించుచున్నను మన ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడలాగున ఆయన వాక్యాన్ని ప్రతిరోజు మనము ధ్యానించుకుందాం. 2 కొరింథీయులకు 4వ అధ్యాయము 16. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండ మా సొరకను శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది.
అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. 5వ అధ్యాయము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరము కాక వస్త్రం ధరించుకున్న వారముగా కనబడదాము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని ఆపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడిన కాదు గాని మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని గోరుచున్నాము. దీని నిమిత్తమే మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. అందుచేత నా ప్రియులారా, ఈ లోకంలో శ్రమలు, బాధలు, ఇబ్బందులు మనకు వస్తాయి. కానీ వాటిని తట్టుకొని ఓర్చుకొని దేవుని ఆత్మ ద్వారా, ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన ద్వారా మనము బలమున్న శక్తిని పొందుకోగలము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.